హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మనం ఇప్పుడు రిలేషన్షిప్కి సంబంధించి రీడింగ్లో మీకు మంచి టాపిక్ తీసుకున్నాను. లైక్ మోస్ట్లీ ఇప్పుడు అందరు కూడా ఎక్స్ పార్ట్నర్స్ మీ లైఫ్లో లేరు. ఎక్స్ పార్ట్నరే కదండి. ఇప్పుడు మీకు రిలేషన్షిప్లో లేరు, మీతో కాంటాక్ట్లో లేరు అని అంటే దే విల్ కమ్ అండర్ ఎక్స్ పార్ట్నర్. సో మీ ఎక్స్ పార్ట్నర్ మరి మీరు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి మీరు అనుకున్నది ఒకవేళ జరిగితేనండి, ఇన్ కేస్ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తే, మరి మీ పార్ట్నర్ మీతో లైఫ్ టైం ఉంటారా మళ్ళీ? ఓకే, సేమ్ మళ్ళీ ఫస్ట్లో స్టార్టింగ్లో మీరు కలుసుకున్నప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళు, ఎలా షేర్ చేసుకునేవాళ్ళు, ఏమేమైతే మీరు కలలు కన్నారు, ఇద్దరు కలిసి లైఫ్ టైం ఉండాలని మీరు ఏం కలలు కన్నారు, ఏం ఎమోషన్స్ షేర్ చేసుకున్నారు, మరి ఇవన్నీ కూడా మరి మీ పార్ట్నర్ గుర్తుపెట్టుకొని అది లైఫ్ టైం మీకు ఉండేలాగా నిలబెడతారా? మరి మీ పార్ట్నర్ ఏం జరుగుతుంది అనేది యూనివర్స్ ద్వారా మనం ఆన్సర్స్ తీసుకుందాము. దానికంటే బిఫోర్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రిలేషన్షిప్ రీడింగ్లో మీకు వచ్చే ఈ యూనివర్స్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో, ఇది వచ్చేసి మీకు ఒక గైడెన్స్ అండి. మీరు లైఫ్లో డెసిషన్స్ తీసుకోవడానికి ఒక సొల్యూషన్ అనమాట. సో ఇక్కడ మీకు వచ్చే సొల్యూషన్స్ని బట్టి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి మీ లైఫ్లో. ఇలా జరుగుతుంది కదా, మనము సరే ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఏమేమి చేసుకుంటే మళ్ళీ మన లైఫ్ బాగుంటుంది అనే దానికి సంబంధించి ఇది రీడింగ్ అండి. సో గైడెన్స్ మాత్రమే. ఈ టారో రీడింగ్ అనేది ఫ్యూచర్ లైఫ్ గైడెన్స్. ఓకే, ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం వరకేనండి ఈ ఫ్యూచర్ ప్రెడిక్షన్ అనమాట. సో మీరు అది జరుగుతుందిలే అని చెప్పేసి మనము ఇంప్లిమెంటేషన్ అంటే మన యాక్షన్స్ ఏం లేకుండా ఏది జరగదు. సో మన సైడ్ నుంచి కూడా యాక్షన్స్ అనేటివి కూడా ఉండాలి. ఓకే, సో ఫస్ట్ మనము మీ పర్సనల్ రీడింగ్ అంటే సారీ మీ పర్సన్కి సంబంధించి రీడింగ్ తీసుకునే కంటే ముందు మీకు ఏంజల్ ఈరోజు ఆన్సర్ ఏమిస్తున్నారో చూద్దాము. మీరు మీ మనసులో ఏదైనా క్వశ్చన్ ఉంటే కనుక మీరు ఈ ఏంజల్స్ ద్వారా తెలుసుకోవచ్చు అండి, ఆన్సర్ తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు మనసులో నేను ఈ కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ మనసులో ఏం కోరిక ఉన్నా కూడా మీరు అనుకోండి. నేను ఈ కార్డ్స్లో వచ్చే రీడింగ్స్ ఆన్సర్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అండి. ఏంటి మీరు మీరు వెతుకుతున్న సమాధానం ఏంటో మీకు యూనివర్స్ ఇచ్చేస్తారు. ఓకేనా? సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఇది మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, థర్డ్ పార్టీ రిలేషన్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్, ఎవరికైనా కూడా రీడింగ్ వర్తిస్తుందండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే వాచ్ చేసుకోవచ్చు ఈ వీడియో. ఓకేనా? సో మీకు రెజినేట్ అవుతే ఇది తీసుకోండి రీడింగ్. మీకు ఒకవేళ రెజినేట్ కాకపోతే ఇది మీకు సంబంధించింది కాదని అర్థం చేసుకోండి. అండ్ ఇందులో జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కదండి, మీకు తెలుసు కదా. సో మీకు కంప్లీట్ 100% అయితే ప్రొడిక్షన్ అనేది ఉండదు. ఎందుకంటే అందరికీ కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మనకి మల్టిపుల్ ఆన్సర్స్ అయితే వస్తాయి. అండ్ అందులో మీకు ఏదైతే రెజినేట్ అవుతుందో దాన్ని మాత్రమే తీసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ మనము మరి మీరు అడగండి, క్వశ్చన్ ఏముందో మీ మనసులో ఏం కోరుకుందో అడగండి. నేను ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా మీకు చెప్తానండి. ఓకేనా? మనసులో చక్కగా తలుచుకోండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు యూనివర్స్ నుంచి తలుచుకోండి. నేను దానికి ఆన్సర్ అనేది ఇస్తాను. ప్లీజ్ యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్స్ ఫర్ ది వ్యూవర్స్ క్వశ్చన్ వాట్ ఎవర్ దే హ్యావ్ ఇన్ దేర్ మైండ్. సో మీ మైండ్లో ఎలాంటి క్వశ్చన్ ఉన్నా కూడా దానికి యూనివర్స్ నుంచి ఆన్సర్ నేను ఇస్తున్నానండి. చూద్దాము ఆన్సర్ ఏమి ఇస్తున్నారో యూనివర్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ నో అంటున్నారు, మీరు ఏదో అడుగుతున్నారు దానికి నో అని చెప్తుంది యూనివర్స్. ఓకేనా? నో వచ్చింది. అండ్ అలాగే రొమాన్స్ అండ్ టేక్ యాక్షన్. ఓకే, ఇందాక కూడా చెప్పాను మీకు యాక్షన్ తీసుకోవాలి. ఓకే, యాక్షన్ లేకుండా ఏది కూడా జరగదని అర్థం. యాక్షన్ మస్ట్ అండి. మనం ఏదైనా కావాలి అని అంటే యాక్షన్ మస్ట్. సో మళ్ళీ కూడా నో వచ్చింది ఇక్కడ. ఎందుకో మరి మీరు చాలామంది ఏదో క్వశ్చన్ అడిగారు, దానికి నో అనే చెప్తుంది యూనివర్స్. అండ్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అని కూడా చెప్తున్నారు. ఓకే, నో సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, లుక్ ఫర్ అ సైన్. అంటే ఏంటి? నో అంటే నో అంటే నెగిటివ్ కాదని అర్థం అండి. నో రొమాన్స్, టేక్ యాక్షన్. నో ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, లుక్ ఫర్ అ సైన్. ఓకేనా? వెయిట్ వెయిట్ అని చెప్తుంది యూనివర్స్. సో ఇక్కడ మీకు కంప్లీట్గా ఈ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో మీరు మీ మనసులో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అండి. ఇది ఎవరికి ఎట్లా రెజనేట్ అవుతుందో అది తీసుకోండి. అండ్ ఇంకొకటి అండి మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీ జోడియాక్ సైన్స్ అంటే మీ రాశుల ప్రకారంగా ఎక్కువగా రిలేషన్షిప్లో ఏ రాశుల వరకు ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ అంటే స్ట్రగుల్స్ ఉంటాయి రిలేషన్షిప్లో అనేది మనము చూద్దామండి. అది కూడా మీకు చెప్తాను మధ్యలో. ఓకేనా?
ఏ రాశుల వారికి రిలేషన్షిప్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి సంబంధించి కూడా నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం మీ కరెంట్ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్, ఎక్స్ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి. ఎక్స్ అని ఎందుకు అంటున్నానో మీకు చెప్పాను కదా, మీకు ఇప్పుడు కాంటాక్ట్లో లేరు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్. ఎనీ రిలేషన్షిప్లో ఉన్న మీ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, సో వాళ్ళకి కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయి ఈరోజు అనేది చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో మీరు కూడా మనసులో తలుచుకోండి, మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, నా పర్సన్, మీ పర్సన్ పేరు తెచ్చి చెప్పుకోండి. సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారని మీరు విజువలైజ్ చేసుకోండి. అనుకున్నారు కదండి, చలో చూద్దాం ఇప్పుడు. డీప్లీ హర్ట్ అయ్యారండి మీ పార్ట్నర్, డీప్లీ హర్ట్. సో మీ పార్ట్నర్ చాలా డీప్గా హర్ట్ అయ్యారంట, చాలా డీప్గా హర్ట్ అయ్యారు. యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ. ఓకే, నా నమ్మకాన్నే కాదు, క్లియర్, నా నమ్మకాన్నే కాదు నన్ను కూడా హర్ట్ చేసావని అంటున్నారు మీ పార్ట్నర్. చాలా బాధపడుతున్నారు. ఇంపేషన్స్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డైయింగ్ టు మీట్ యూ. ఓకే, డైయింగ్ టు మీట్ యూ అంటండి, మిమ్మల్ని చూడాలని చాలా, ఒకవేళ మిమ్మల్ని చూడాలనొచ్చు, ఇంకా కొద్దిమంది మీకు కనపడుతున్న, మీతో మీతో మాటలు లేవు, కమ్యూనికేషన్ ఒకటే లేదు మీ పార్ట్నర్తో, బట్ మీతో మాట్లాడాలని చాలా చాలా ఉంది మనసులో వీళ్ళకి. ఓకేనా, డైయింగ్ టు టాక్ టు యూ అని కూడా చెప్పొచ్చు మీరు, మీ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి డిపార్చర్. సో ఐఎమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. ఇక్కడ అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి, తో డిఫరెంట్ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. ఇది ఎందుకో చాలా మేజర్ ఇష్యూస్లలో ఉన్న వాళ్ళకి ఇది ఆన్సర్. డిపార్చర్ అంటే ఏంటి, లివింగ్ యూ, వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. సిచ్యువేషన్స్ పీక్ వెళ్ళిపోయింటాయండి, అందుకనే మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో ప్రెజెన్స్, నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్, యూ స్టే ఆన్ మై మైండ్ 24/7. క్యూట్ కపుల్. ఓకే, దిస్ ఈజ్ వెరీ క్యూట్ కపుల్. అంటే మేబీ అన్మ్యారీడ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, లవర్స్ ఉన్నారు ఇక్కడ. సో లవర్స్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయండి, ఇలా ఉంటాయి అనమాట. నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్, యూ స్టే ఆన్ మై మైండ్ 24/7. అండ్ ఆల్సో మ్యారీడ్ కపుల్స్ కూడా వస్తుంది, లేదంటే ఎవరైనా వస్తారు, థర్డ్ పార్టీ వాళ్ళైనా వస్తారు. బట్ ఏంటంటే ఒక యంగ్ బ్యూటిఫుల్ కపుల్ అనమాట ఇది, వాళ్ళ ఫీలింగ్స్. అండ్ ఇక్కడ హార్ట్ బ్రేక్, ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. చూసారా, ఐ హేట్ మై సెల్ఫ్, నన్ను నేనే చీగొట్టుకుంటున్నా, నిన్ను ఊరికే మళ్ళీ మళ్ళీ నమ్ముతున్నా. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అండి, నా ఫీలింగ్స్ కాదు. డెసిషన్, ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. సో మీ పార్ట్నర్ ఏదో పాజిటివ్ ఆలోచనలు చేస్తున్నారు మీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడం కోసం. ఓకే, డెసిషన్ ఏదో తీసుకుంటా అంటున్నారండి, మేల్ ఆర్ ఫీమేల్. ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్షిప్. సో టైం దగ్గర వచ్చినట్టుందండి మీకు, మరి మీ పార్ట్నర్ డెసిషన్ తీసుకుంటున్నారు. అండ్ కంట్రోల్, యు ఆర్ ఓన్లీ మైండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్. కంట్రోల్ అంటే తెలుసు కదండి, పొసెసివ్నెస్ అనమాట. సో మీ పార్ట్నర్కి చాలా పొసెసివ్ ఫీలింగ్ ఉంది. నాకు నువ్వే సొంతం అంటారు కదా, సో ఆ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడినా కూడా నేను సహించను, బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటున్నారు మీ పార్ట్నర్. ఇదండి మీ పార్ట్నర్ ఫీలింగ్స్. వీక్నెస్, టైటానిక్ వచ్చిందండి. సో టైటానిక్ లవర్స్ ఉన్నారు ఇక్కడ దీంట్లో వీడియో వాచ్ చేసేవాళ్ళు. సో మై వర్స్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. చూసారా, వీక్నెస్, మీరే వీక్నెస్. ఓకే, వాళ్ళకి సంతోషమైనా మీరే, దుఃఖమైనా మీరే, ఇమోషన్స్ అయినా మీరే, బాధ, సంతోషం అన్నీ మీరే అనమాట. దిస్ ఈజ్ కంప్లీట్లీ డీప్ లవ్ అండి, డీప్ ఇమోషనల్ ఫీలింగ్స్. సో టైటానిక్ లవర్స్ చూడండి, మీ లవర్ ఎంత బాధపడుతున్నారు. బట్ ఐ లైక్ దిస్ అండి, ఐ లైక్ వెరీ మచ్ టైటానిక్. ఇది వీళ్ళది ఉంటుంది కదా అండి, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లవ్. ఇది ఏంటంటారు, రోమియో జూలియట్, అవేమో మనం చూడలేదు కానీ మనం టైటానిక్ చూసాం కదా, టైటానిక్ లవర్స్ని చూసాం చాలామంది. సో ఇది చూస్తే అసలు ఎంత సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా దగ్గర అయిపోతారండి. సో అంత బ్యూటిఫుల్ మూవీ, ఐ థింక్ మీకు కూడా తెలుసు.
బట్ ఐ లవ్ దిస్ మూవీ అండి. ఐ లవ్ దిస్ మూవీ వెరీ మచ్. సో ఇక్కడ అయిపోయింది. మనము ఈ లవ్ ఫీలింగ్స్ అయితే మనం తీసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అసలు స్టోరీ చూద్దామండి. అసలు మీ పార్ట్నర్ మరి ఎక్స్ పార్ట్నర్, మీతో సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్, అసలు వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో చూద్దామండి. మీరు అదే కదా మీకు తెలుసుకోవాలి. మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, థర్డ్ పార్టీతో సంతోషంగా ఉన్నారా, నన్ను మర్చిపోయారా, ఇవన్నీ ఉంటాయి కదా మన ఫీలింగ్స్. సో మరి మీ పార్ట్నర్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దామండి. ప్రజెంట్ మీ పార్ట్నర్ లైఫ్ గైడెన్స్ చూద్దాము. అట్ ప్రజెంట్ మీ పార్ట్నర్ లైఫ్ గైడెన్స్ మీరు మనసులో అనుకోండి. మీ పార్ట్నర్ నేమ్ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారని మనసులో తలుచుకోండి. యూనివర్స్ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నానని మనసులో అనుకోండి. మీరు ఖచ్చితంగా మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వాళ్ళ పార్ట్నర్ ఇప్పుడు మరి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్ ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. 6 ఆఫ్ స్వార్డ్స్, 6 ఆఫ్ స్వార్డ్స్ చెప్తానండి. 2 ఆఫ్ స్వార్డ్స్, స్వార్డ్స్ చాలా ఉన్నాయి. అండ్ ద డెవిల్ ఎనర్జీ. ఓకే. అండ్ 9 ఆఫ్ కప్స్. ఓకే. 10 ఆఫ్ వ్యాండ్స్. వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్స్ అండోయ్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ 5 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ ఎవరో వెనకాల నుంచి చేసేసారు మోసం. సో ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్స్ అండి. ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ చాలా నెగిటివ్గా ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది కదా ఈ కార్డ్ చూస్తే. మేజర్గా వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అని అంటే, వాళ్ళైతే ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్లో అయితే చాలా ఉన్నారండి. ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అండ్ బట్ స్టిల్ ఇవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళు లైఫ్ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెలుగు చూస్తున్నారు కదా. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో డిప్రెషన్స్, మేబీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి. ఉన్నా సరే వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా మనము ముందుకెళ్ళాలి లైఫ్లో. ఓకే. ఏదైతే జరిగినా జరుగుతుంది. బట్ వీ షుడ్ లీవ్ ఎవ్రీథింగ్. అంటే మనం అన్నీ మర్చిపోయి మన జీవితం మనము ముందుకు తీసుకెళ్ళాలి. అలా ఏడుస్తూ, అలా బాధపడుతూ, అలా ఈ సిచ్యువేషన్స్ ఇట్లా ఉన్నాయి కదా అని చెప్పి మనం బాధపడుతూ కూర్చుంటే పని కాదు. మనం ఇంకా అన్నీ మర్చిపోయి మన లైఫ్లో మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనలు చేస్తున్నారు మీ పార్ట్నర్. అండ్ 2 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ వీళ్ళకి 2 రకాలుగా దారులు ఎక్కడ వెళ్ళాలనేది కనబడట్లేదు. ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఏం చేయాలనేది వీళ్ళకి తెలియట్లేదు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఎంతో బాగున్న జీవితం నుంచి వచ్చారండి. అంటే పాజిటివ్గా ఉన్న లైఫ్ నుంచి నెగిటివ్ లైఫ్లోకి వచ్చేసినట్టు క్లియర్గా కనపడుతుంది. నెగిటివ్ సిచ్యువేషన్స్లలోకి వచ్చినట్టు క్లియర్గా కనపడుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మాకు అసలు ఎక్కడ అర్థం కావట్లేదు, నేను ఏం డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు, అందుకనే నేను ఏం చేయలేకుండా అలా ఆలోచిస్తూ ఉన్నాను తప్ప ఇటు వెళ్ళాలో అటు వెళ్ళాలా, ఎటు వెళ్ళినా కూడా నాకు ఎందుకో మంచి జరుగుతుందని నాకు అనిపించట్లేదు. సో ఈ స్టక్ ఎనర్జీ అంటాం అనమాట. ఇమోషనల్గా వీళ్ళు ఒక లైఫ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ లైఫ్లో ఏం జరుగుతుందా అని చెప్పేసి ఆలోచనలు, మళ్ళీ అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, లేదంటే ఇక్కడే ఉండాలా, ఇలాంటి ఆలోచనలు. సో కంప్లీట్లీ ఒక నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే క్లియర్గా కనపడుతున్నాయి మీ పార్ట్నర్ లైఫ్లో. అండ్ ద డెవిల్ ఎనర్జీ అండి. ఇక్కడ ఏంటంటే చాలా అడిక్షన్లో అయితే ఉన్నారు మీ పార్ట్నర్. మేబీ కొద్దిమంది డ్రింకింగ్ హ్యాబిట్, కొద్దిమంది ఉమెన్తో ఉండడము, లేకపోతే మ్యాన్తో ఉండడము, ఇట్లాంటివి అనమాట రిలేషన్షిప్స్. సో థర్డ్ పార్టీలో వాళ్ళని వదిలి ఉండలేకపోవడము. అండ్ వీళ్ళని వదిలేసి వస్తే మీరంటే ఇష్టం ఉన్నా సరే వీళ్ళని వదిలేసి రావడం ఇష్టం లేదు. లేదంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని వెళ్ళనివ్వడం లేదు. మీతో మాట్లాడాలని మీ పార్ట్నర్ కనిపించినా వీళ్ళు, అందుకని ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ అండి. ఏంటంటే ఇక్కడ వాళ్ళని వదలలేకపోతున్నారు, అటు మీ దగ్గరికి రాలేకపోవడము కొద్దిమంది. ఓకే. అడిక్షన్ అనేది ఏంటంటే అండి, ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ అడిక్షనే కాదు, మీరు అర్థం చేసుకోండి. ఇది డెవిల్ ఎనర్జీ అంటే ఏంటంటే ఒక నెగిటివ్ ఆలోచనలు కూడా. ఇప్పుడు మీ పైన కోపం ఉంది, ఇప్పుడు మీ పైన ఇష్టం లేదు, సంథింగ్, అదంతా కూడా నెగిటివేనండి. సో మీరంటే ఇష్టం ఉంది, బట్ ఇప్పుడు రావాలని అనిపించట్లే, అదనమాట. సో దాన్ని స్టక్ ఎనర్జీ అంటాం, దాన్ని డెవిల్ ఎనర్జీ అంటాం. అంటే మీ పైన అడిక్షన్ ఉన్నా, మీ పైన కోరికలు అంటే మీరంటే ఇష్టం ఉన్నా, మీ పైన ప్రేమ ఉన్నా, మిమ్మల్ని అనిపించినా ఇప్పుడు వాళ్ళు ఎందుకో మనసులో రావాలని ఉన్నా
రా రాలేకపోతున్నారు. ఇది 2 ఆఫ్ స్వార్డ్స్ అంటే 2 రకాలుగా ఆలోచించడం అనమాట. సో, ఇలాగ మీ పార్ట్నర్ పరిస్థితి అయితే ఉంది. కొద్దిమందయితే థర్డ్ పార్టీ ఎనర్జీస్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే వాళ్ళని వదిలి రావడం మీ పార్ట్నర్‌కి ఇష్టం లేదు కొద్దిమందికి. అండ్ ఇక్కడ 9 ఆఫ్ కప్స్ ఉందండి. ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అంటే లాంగ్ టర్మ్ ఎమోషనల్ బాండింగ్. సో, ఇక్కడ వీళ్ళు కోరుకునేదేంటంటే, ఇప్పుడు వాళ్ళు ఆలోచించేది ఏంటి అంటే, మీ నుంచి ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అండి. లైఫ్ టైమ్ మీతో ఉండాలన్న కోరికలు ఇప్పుడు కలుగుతున్నాయి మీ పార్ట్నర్‌కి. ఎందుకంటే, ఏదైతే పోగొట్టుకుంటారో ఆహ్, అది కావాల్సినప్పుడు లేకపోతే ఇట్లాంటి ఆలోచనలొస్తాయన్నమాట. సో, ఇప్పుడు వీళ్ళకనిపిస్తుంది, వీళ్ళు మిమ్మల్ని మేబీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ గూడా ఇచ్చుంటారు మీకు. అంటే మేబీ మీరిద్దరు గూడా అనుకునుంటారు. లైఫ్ టైమ్ ఇద్దరం కలిసుండాలని చెప్పేసి. అండ్ ఎమోషనల్‌గా గూడా ఇద్దరు చాలా కనెక్ట్ అయ్యారు. మీరు, మీ పార్ట్నర్. సో, ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఎప్పుడైతే మీ ఇద్దరికి సెపరేషన్ అయిందో, అప్పటినుంచి వీళ్ళు మిస్ అయిపోతున్నారు. అంటే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ అనమాట. ఏదో వదిలేసి వచ్చేసాను. నేనేదో పోగొట్టుకున్నాను. ఎన్ని ఉన్నా కూడా ప్రెజెంట్ వాళ్ళకి లైఫ్‌లో అన్నీ ఉన్నా సరే, సమ్ ఎమోషనల్ బాండింగ్ అనేది మిస్ అయిపోతున్నారు కాబట్టి ఏది లేనట్టు ఫీలింగ్. అండ్ అది కావాలని ఇప్పుడు కోరుకుంటున్నారు. ఆ ఎమోషనల్ బాండింగ్ నైట్ గాని, అప్పుడు గాని వాళ్ళు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నప్పుడు, ఆ ఎమోషనల్ కనెక్షన్ గురించి ఎక్కువగా ఆలోచించడము, అది కావాలని అనుకోవడము. అంటే మీతో మళ్ళా మేబీ జీవితం కావాలని అనుకోవడమో, లేదంటే వేరే వాళ్ళతో ఒక మంచి బాండింగ్ ఏర్పరచుకోవాలి, లైఫ్ టైమ్ హ్యాపీగా ఉండాలని చెప్పి ఆలోచించడం అట్లాంటివన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొంచెం అయితే బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. వీళ్ళకి ఓవర్ బర్డెన్స్ చాలా ఉన్నాయండి. రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. ఛాలెంజెస్ చాలా ఉన్నాయి లైఫ్‌లో. సో, అందుకనే మీతో వీళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళ ముందు జీవితం గురించి ఆలోచిస్తున్నారు. సో, భవిష్యత్తులో వీళ్ళకొచ్చే ఛాలెంజెస్ అండ్ ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటంటే, చూడండి, కొద్దిమందికి ఎగ్జాంపుల్, వాళ్ళ ఫ్యామిలీలో ఫైనాన్షియల్‌గా సమ్ ట్రబుల్స్ ఉన్నాయనుకోండి. సో, ఇప్పుడు మీతో ఎంజాయ్ చేస్తూ, మీతో రొమాన్స్ చేస్తూ వీళ్ళు ఉండలేరు కదా! సో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది, వీళ్ళకి ఇంకా అవి భారం అనిపిస్తుందనమాట. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉండడము, ఫ్యామిలీకి కావాల్సినవి వాళ్ళు అరేంజ్ చేయాలి. వీళ్ళు పోనీ సిస్టర్స్ ఉన్నారు, మ్యారేజ్ చేయాలి, బ్రదర్స్ ఉన్నారు. ఒక ఏమంటారు, ఆస్తిపాస్తులు, సమ్ షేరింగ్ విషయాలు, ఇంకా జాబ్‌కి సంబంధించి వాళ్ళకి వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండడము. లేదు అంటే ఇప్పుడు వాళ్ళకి లైఫ్‌లో సెటిల్ అవ్వలేరు ఇప్పటికి కూడా వాళ్ళ జీవితంలో ఒక మంచి జాబ్ లేదు, ఒక మంచి ఇల్లు లేదు. ఇట్లాంటివన్నమాట. అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అండి. ఈవెన్ లైఫ్ ఫైనాన్షియల్‌గా సెటిల్‌మెంట్ లేదు. సో, ఇవన్నీ పెట్టుకొని నిన్ను నేనెక్కడ మోస్తా. సో, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. సో, ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అనొచ్చండి. ఎందుకంటే ఇవాళ రేపు ఫీమేల్ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, ఇది కూడా ఆలోచిస్తున్నారు కొద్దిమంది ఏంటంటే, మేబీ మీరు కూడా ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా లేరేమో, ఇలాంటి ఛాలెంజ్. ఇప్పుడు నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నా కూడా రేపు నా జీవితం భారంగా అవుతదేమో, ఇట్లాంటివండి. ఓన్లీ రొమాన్స్ ఒకటి అండ్ ఇష్టం ఒకటే కాదు కదా లైఫ్ అంటే. సో, ప్రాక్టికల్‌గా ఆలోచించినప్పుడు ఇలా ఉంటది మనకి. ఓకే. మనము ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే సిట్యుయేషన్స్ ఇట్లా ఉంటాయి. చాలా భారంగా ఉంటాయి. రెస్పాన్సిబిలిటీ నేను మోయలేను అన్న ఫీలింగ్స్ వస్తాయన్నమాట అది. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ హ్యాండ్స్ అండి. ఇక్కడ వీళ్ళు ఆహ్, జీ రీయూనియన్ అనేది అనొచ్చు. లేదనంటే వీళ్ళు ఒక సంతోషకరమైన జీవితాన్ని ఎక్స్‌పెక్ట్ చేయడం అండి. అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు లగ్జరీగా ఉండాలి. ఎప్పుడు బాధపడకుండా లైఫ్‌ని బ్యాలెన్స్ చేయాలి. లైఫ్‌లో అన్నీ మనం సమకూర్చుకోవాలి. ఇట్లా ఫుల్‌ఫిల్‌మెంట్ అంటారనమాట. అన్ని రకాలుగా ఈవెన్ రిలేషన్‌షిప్ గానీ, క్యారియర్ గానీ, ఫైనాన్షియల్ గానీ, హెల్త్ గానీ, లేకపోతే వీళ్ళ చుట్టూ ఉన్న మనుషులతో గానివ్వండి, ప్రతీది కూడా చాలా పాజిటివిటీ ఉండాలి. అలా చేయడానికి ప్రయత్నం చేస్తారు కూడా వీళ్ళు. మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా సిట్యుయేషన్స్ ఒకవేళ మీ దగ్గర బాలేవనంటే ఇమ్మీడియేట్‌గా షిఫ్ట్ అయిపోతారు. ఏంటంటే అక్కడ నాకు హ్యాపీగా లేదు. సో, నాకు కావాల్సిన హ్యాపీనెస్ ఎక్కడుందో నేను అక్కడే ఉంటా. సో, ఈ హ్యాపీనెస్ ఉన్న దగ్గరే నేను ఉండాలి. ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్, సిట్యుయేషన్స్. ఇప్పుడు వీళ్ళున్న జీవితంలో చాలా వరకు కొద్దిమందికైతే అన్నీ బావున్నాయండి. చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సో, మీ 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 గురించి ఇంకెందుకు ఆలోచిస్తారు చెప్పండి? సో, అలా అనమాట. సో, ఆల్రెడీ నాకుంది. నాకు అన్ని రకాలుగా నేనున్నాను. నేను వెల్ సెటిల్డ్‌గా ఉన్నాను. నాకు కావాల్సిన పర్సన్ నా దగ్గరున్నారు. నాకు కావాల్సిన మనీ నా దగ్గరుంది. నేను అన్ని రకాలుగా ఉన్నాను. సో, నేనెందుకు వెళ్ళాలి మళ్ళీ? ఎందుకంటే అంతకుముందు మీకు, మీ పార్ట్నర్‌కి మేబీ అన్ని రకాలుగా బాగున్నా, ఇప్పుడు మీకు, మీ పార్ట్నర్‌కి గొడవలు జరిగి, లేకపోతే సెపరేషన్ అయ్యి ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు. లాయల్టీ మిస్ అయ్యి ఉండొచ్చు. ఓకే. మిస్‌కమ్యూనికేషన్ ఉండొచ్చు. కమ్యూనికేషన్ కూడా లేదేమో మీకు సరిగ్గా. మీరిద్దరు సరిగ్గా మాట్లాడుకోకపోవడమో, సంథింగ్ ఏదో ఉండడం వల్ల అది లేదు కాబట్టి కూడా వీళ్ళు ఆహ్, అంటే సిట్యుయేషన్ ఇప్పుడు వీళ్ళకి బాగుంది కాబట్టి మిమ్మల్ని కేర్ చేయట్లేదండి. అంటే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో, ఆప్షన్స్ అంటే ఏంటండి? మీకంటే ఒక బెటర్ పర్సన్ వీళ్ళ జీవితంలో ఉన్నారనుకోండి. అండ్ ఒకవేళ ఆప్షన్‌కి ఇంకెవరైనా రెడీగా ఉన్నారనుకోండి, వీళ్ళతో కాంటాక్ట్‌లో ఉన్నారనుకోండి, దెన్ మిమ్మల్ని ఎందుకు చూస్తారండి? సో, ఆ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ప్రెజెంట్ ఉన్నాయి.
సో 5 ఆఫ్ స్వార్డ్స్ అండి. సో 5 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చీట్ చేశానన్న ఫీలింగ్ ఉందండి వాళ్ళకి కొంచెం. ఆర్ మీరు మీ పర్సన్‌ని చీట్ చేశారన్న ఫీలింగ్ ఉంది ఇక్కడ. నమ్మి మోసపోయాను. ఎన్నిసార్లు మోసపోవాలి? నేను ఎన్నిసార్లు వీళ్ళని నమ్మాలి? ఇందాక ఒక కార్డ్ వచ్చింది చూసారు కదా! కరెంట్ ఫీలింగ్స్‌లో. సో, ప్రతిసారి నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. నేను ఎందుకు మోసపోవాలి? అండ్ అలాగే ఎందుకు మోసపోవడం అని అంటే ఏంటండి, ఇప్పుడు వీళ్ళు మీకు సమ్ గొడవలైతే మళ్ళా ప్యాచప్ అయిపోతారు. అంటే ఎక్కడో మీ పార్ట్నర్ ఎక్కువగా కాంప్రమైజ్ అయితున్నారు. బట్ మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదనుకోండి. ఎన్ని సార్లు బ్రతిమలాడాలి? ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళాలి? ఎన్నిసార్లు బెగ్ చేయాలి వీళ్ళకి? ఎన్ని సార్లు నచ్చజెప్పాలి? సో, ఇట్లాంటియి అన్నమాట. సో, వాళ్ళేమనుకుంటున్నారు, నేను మళ్ళీ వెళ్ళినా సేమ్ సిట్యుయేషన్ ఉంటది. అవసరమా? ఇట్లా బాధ ఉంది. మీరు అంటే ఇష్టం ఉంది. అన్నీ ఉన్నా సరే మీలో కొంచెం మీలో అనే కాదండి. ఇక్కడ మీరు ఇలా గూడా అర్థం జేసుకోవచ్చు. ఈగో ఇష్యూస్ ఉండొచ్చు. ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు మీకు మీ పార్ట్నర్‌కి. మీకు నమ్మకం లేదేమో మీ పార్ట్నర్ పైన. సో, అలాగా మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే ప్రతిసారి నేను మోసపోతున్నా. అండ్ ప్రతిసారి నేనే దిగొస్తున్నా. మీరు గూడా దిగి రావట్లా. ఎప్పుడు నేనే అడగాలి? ఎప్పుడు నేనే బతిమలాడాలి? ఎప్పుడు నేనే పాంపరింగ్ చేయాలి? ఎప్పుడు నేనే అన్నీ చేయాలి? ఎన్ని సార్లు చేయాలి? అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. అండ్ ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటంటే 6 ఆఫ్ స్వార్డ్స్. సో, ఇప్పుడు సిట్యుయేషన్స్ అన్నీ ఎట్లా ఉన్నా సరే లీడ్ చేస్తున్నారు మీ పార్ట్నర్. ఏదో ఇంక తప్పదన్నట్టుగా. అంటే ఎట్లా అంటామండి, ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా మనం మనిషి బతకాలి, తినాలి, తాగాలి, మరి మన పనులు మనం జేసుకోవాలి గదా! ఆ విధంగా నడుస్తుంది జీవితం. ఇప్పుడు సిట్యుయేషన్ అట్లా ఉందండి మీ పార్ట్నర్‌ది. ఇక్కడ ఎవరెవరికి ఏమేమి రెజొనేట్ అయిందో అది మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ జనరల్ రీడింగ్ ఇది. మీ పర్సనల్ రీడింగ్ అయితే మీకు అక్యురేట్‌గా వస్తది. మీరు పర్సనల్ రీడింగ్ కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. నా నంబర్ ఉంటుంది. మీ లైఫ్‌కి సంబంధించి మీకు రీడింగ్ అనేది వస్తది. నెక్స్ట్ అండి, ఇప్పుడు మీ పార్ట్నర్ ఇన్ కేస్ మీ జీవితంలోకి తిరిగి వస్తే, మరి మీ పార్ట్నర్ మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్‌లో ఉంటారా? ఇది ఎవరైనా సరేనండి. థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు గానీ, సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు, అన్‌మ్యారిడ్, మ్యారిడ్ కపుల్స్, వాటెవర్ అండి. ఎవరైనా సరే. ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి ఫ్యూచర్‌లో మీ పర్సన్ మళ్ళా మీతో రీయూనియన్ అవుతే గనక లైఫ్ టైమ్ మీతో ఉంటారా? లేదంటే వెళ్ళిపోతారా? సో, యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. మీ పార్ట్నర్‌ని మనసులో తలుచుకోండి. ఓకే. మీ విష్ ఏముందో కూడా తలుచుకోండి. మీ విష్ అంటే కొద్దిమంది వీడియోస్‌లో పెడుతుంటారు ఏమని, నాకొద్దు, నా పార్ట్నర్ నాకొద్దు, నా పార్ట్నర్ నాకొద్దు అని పెడుతుంటారు కదా! అది కూడా విషే. పెట్టుకోండి. మీరు మనసులో అనుకోండి. మీరు మనసులో ఏమైతే అనుకుంటున్నారో అది బాగా క్లియర్‌గా యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యేలాగా చెప్పుకోండి. మీరు చెప్పుకోండి, ఇక్కడ కార్డ్స్‌లలో వచ్చేస్తది ఆన్సర్. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో, వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫర్ సపోజ్ వీళ్ళు లైఫ్ టైం వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే కనుక వీళ్ళతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్‌లో ఉంటారా? లైఫ్ టైం వీళ్ళతో ఉంటారా? లేదంటే మూవ్ ఆన్ అయిపోతారా? సో, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌లలో వీళ్ళు ఉంటారా? మూవ్ ఆన్ అయిపోతారా? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో, ద హై ప్రీస్టిస్ అండి. ది హై ప్రీస్టిస్ అంటే సింపుల్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అండి. మీరు మీ ఇంట్యూషన్‌ని నమ్మండి. మీది మీ పార్ట్నర్‌ది డీప్ కనెక్షన్ అండి. డీప్ లవ్, డీప్ ఎమోషనల్ కనెక్షన్. ఇక్కడ మీరెంత ఇష్టపడుతున్నారో మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడుతున్నారనమాట. అండ్ ద హై ప్రీస్టిస్ అంటే కంప్లీట్‌లీ ఒక మెచ్యూర్డ్ పర్సన్. మీరు మీ పార్ట్నర్. మీరు గాని, మీ పార్ట్నర్ గాని కంప్లీట్ మెచ్యూర్డ్ పర్సన్. అండ్ డెసిషన్ మేకర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది వీళ్ళది. డెసిషన్ మేకింగ్ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ డామినేటింగ్. అండ్ ఒకసారి డెసిషన్ తీసుకుంటే మళ్ళీ వీళ్ళు వెనక్కి తగ్గే అవకాశం లేకుండా ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని ఆలోచించడం కూడా జరుగుతుంది. అంటే లాంగ్ టర్మ్ ఉండాలనండి సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఎవరికైనానండి ఇది. సో, 9 ఆఫ్ వ్యాండ్స్ ఆఫ్ కోర్స్, 9 ఆఫ్ వ్యాండ్స్. సో, 5 ఆఫ్ వ్యాండ్స్ చూసారా గొడవలు, కాంపిటీషన్ అనుకోవచ్చు. కాంపిటీషన్ కూడా. నైట్ ఆఫ్ కప్స్. కాంపిటీషన్ అంటే మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో ఎవరో పర్సన్ ఉన్నారో వాళ్ళ కాంపిటీషన్ వల్ల కూడా మీ పార్ట్నర్ మేబీ ఆలోచిస్తున్నారు. సో, 8 ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ ది హ్యాంగ్డ్ మ్యాన్. సో, ఇక్కడ అండి మీరు మీ పార్ట్నర్ లాంగ్ టర్మ్ మీతో ఉంటారనే ఆశలు తక్కువ అండి. చాలా తక్కువ. ఓకేనా? ద హై ప్రీస్టిస్ అంటే ఇక్కడ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వెరీ స్ట్రాంగ్ డెసిషన్స్ ఉన్నాయండి ఇక్కడ వీళ్ళవి. వీళ్ళు చాలా ఆచితూచి బాగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటున్నారు మీ పార్ట్నర్. ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటి, లైఫ్ టైం ఆ ఎమోషన్స్
అనేది పాజిటివ్గా ఉండడం కోసం, ఇంకా ఎమోషనల్గా దగ్గర అవ్వడం కోసం మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు. సో 8 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ అయితే ఖచ్చితంగా ఆ, ఒక సిచ్యువేషన్ అయితే వీళ్ళకి నెగిటివ్గా అయితే ఉందండి. అట్ ప్రజెంట్ వీళ్ళు మీ ఆలోచనలలో తీసుకునే అవకాశం లేదండి. అంటే డెసిషన్ మేకర్ వీళ్ళు కాదు, మీ పార్ట్నర్ కాదు, డిపెండెంట్. సో ఇక్కడ మీ పార్ట్నర్ డిపెండెంట్ అయితే ఉన్నారు. సో ఎవరైతే పర్సన్తో వీళ్ళు ఉంటున్నారో వాళ్ళ డెసిషన్ ప్రకారమే వీళ్ళు మీ లైఫ్లోకి రావాలా వద్దా అనేది డెసిషన్ తీసుకుంటారండి. దే ఆర్ నాట్ ద డెసిషన్ మేకర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు లాంగ్ టర్మ్ అసలు మీ దగ్గర ఉంటారా మీ పార్ట్నర్ అంటే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కోసం, నాట్ ఓన్లీ ఎమోషన్స్ అండి, కంప్లీట్లీ మంచి క్యారీర్లో సెటిల్ అవ్వడము అండ్ ఫైనాన్షియల్లీ సెటిల్డ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పాజిటివ్ అండి. ఒక కింగ్ లాగా అనమాట. సో నైట్ ఆఫ్ కప్స్ అంటే కంప్లీట్ ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కోసం, మీతో లైఫ్ టైం ఉండడం కోసమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఓకేనా, ఇది ఎంతమందికి రెసినేట్ అవుతుందో చూసుకుందాము. నేను మీకు చెప్తాను అది, ఇది ఎవరెవరికి అవుతుందో కూడా నేను చెప్తాను. సో ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్కి ఛాన్సెస్ తక్కువ. బట్ దే మేబీ గివ్ యూ అ కాంటాక్ట్ అండి. అది ఏదో విషయం చెప్పడానికి, లైక్ నీతో లైఫ్ టైం ఉంటాను, లేకపోతే నువ్వు నన్ను మర్చిపో, రెండిట్లో ఏదో ఒక డెసిషన్ అయితే చెప్పబోతున్నారు. అంటే మిమ్మల్ని ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటపడేయబోతున్నారు కొద్దిమంది. నెక్స్ట్ వచ్చేసి 9 ఆఫ్ వ్యాండ్స్ అండి. సో ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి చాలా నెగిటివ్గా అయితే ఆలోచనలు చేస్తున్నారు, భయపడుతున్నారు మీ దగ్గర రావడానికి. అండ్ మీతో ఫ్యూచర్ ఉంది అని వీళ్ళు అనుకోవట్లేదండి మీ పార్ట్నర్. అంటే ఇప్పుడు మీకు మీ పార్ట్నర్కి ఎంత మిస్అండర్స్టాండింగ్స్ అయిపోయాయి, ఎంత ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేసాయి, ఎంత అపనమ్మకం అయిపోయింది మీ మీద అని అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే నేను ఎట్లా నమ్మాలి నిన్ను ఇంకా, ఓకే నువ్వు ఏదో రకంగా నన్ను ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావు, ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి, ఏదో విధంగా మన ఇద్దరి మధ్యలో గొడవలు అయితే వస్తున్నాయి. ఎంత బాగుండాలని చూసుకున్నా కూడా మళ్ళీ ఏదో ఒకటి అనడము, కొట్లాడడము, తిట్టడము, కోపడ్డము, ఇదండి. సో మీ పార్ట్నర్ అలా అనుకుంటున్నారు. పీస్, దే వాంట్ పీస్, హ్యాపీనెస్. సో ఆ హ్యాపీనెస్ మీ దగ్గర ఉంటుంది ఉండదని అంటే ఆలోచనలు మీరు ఒక్కొక్కసారి ఒకలాగా చేసి, నేను కాదండి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. సో ఒక్కొక్క రకంగా చేస్తావు, ఎంత నేను మంచిగా ఉండాలని చూసినా సరే నువ్వు ఏదో ఒకటి చెప్పి దాన్ని గొడవను పెంచుతావు, మన సపరేషన్కే చూస్తావు తప్ప అంటే మన రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి చూడవు కానీ నెగిటివ్ చేయడానికి అండి. సో నెగిటివ్ అంటే కొట్లాడడానికే ప్రయత్నిస్తారు అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటారు. ఇక్కడ గొడవలు కాంపిటీషన్ అండి. ఇక్కడ ఏంటంటే మీకు మీ పార్ట్నర్కి అయితే కాంపిటీషన్గా వేరే పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు, అంటే మీ దగ్గరికి రానివ్వకుండా. థర్డ్ పార్టీ అంటే ఇక్కడ పేరెంట్స్ ఉండొచ్చు, ఇంకెవరైనా కూడా ఉండొచ్చు అండి మీకు మీ మధ్యలో. సో వాళ్ళు మీ పార్ట్నర్ని రానివ్వరండి, ఎందుకంటే మీ పార్ట్నర్ కూడా భయపడుతున్నారు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే గొడవలు జరుగుతాయి, అన్నెసెసరీ మీరు ఇబ్బంది పడతారని కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి చాలామందికి. అండ్ ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో 8 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే మీ పార్ట్నర్కి అయితే పాజిటివ్ ఫీలింగ్స్తోని వస్తున్నారు. లైక్ ఫైర్ ఎనర్జీ అండి, ఫైర్. సో ఫైర్ అని అంటే ఏంటి, ఒక హోప్ అండి. ఇది ఒక హోప్ అనేది ఇవ్వబోతున్నారు. కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరండి. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కప్స్ రాలే మనకి, ఎక్కడ కూడా కప్స్ రాలే. కప్స్ ఒకటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ చూపిస్తుంది మనకి. సో ఇక్కడ మనకి కప్స్ అనేది రాలేదు. సో ఐ థింక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎందుకని అంటున్నాను అంటే ఇక్కడ కంప్లీట్ నెగిటివ్ కార్డ్స్ అండి. అండ్ ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ కూడా వచ్చింది. సో ది హ్యాంగ్డ్ మ్యాన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ఆలోచనలలో అన్నిట్లో కూడా ఒక నెగిటివ్ ఆలోచనలే చేస్తున్నారండి, పాజిటివ్ అయితే ఆలోచించట్లే. హ్యాంగ్డ్ మ్యాన్ అంటే రివర్స్ ఆలోచిస్తున్నారు. సో రివర్స్ ఆలోచిస్తున్నారని అంటే వీళ్ళ జీవితంలో మంచిగా ఉండడం కోసమే తప్ప మీతో ఒక రీయూనియన్ అవ్వాలన్న ఛాన్సెస్, ఆలోచనలు అయితే లేవండి ఎక్కడ కూడా. వాళ్ళు ఏంటంటే రివర్స్గా ఆలోచిస్తున్నారు అన్నీ కూడా. వీళ్ళ జీవితంలో జరుగుతుందా, నేను అనుకున్నది అవుతుందా లేదా, అంటే ఒక స్టక్ అయిపోయారనమాట. అసలు నువ్వు వెళ్తే మళ్ళీ బాగుంటుందా మీతో జీవితం, మళ్ళీ గొడవలు ఏమన్నా అవుతాయా, లేకపోతే మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఎవరైనా పర్సన్స్ ఉంటే వాళ్ళు అసలు ఒప్పుకుంటారా, మనం ఇద్దరం కలయికని అసలు ఒప్పుకుంటారా, వాళ్ళు ఒప్పుకోకపోతే మనం లైఫ్ ఎట్లా ముందుకెళ్తుంది. సో దీస్ కైండ్ ఆఫ్ థింకింగ్ అనమాట మీ పార్ట్నర్కి. చాలామంది డిపెండెన్స్గా ఉన్నారండి మీ పార్ట్నర్లలో. కొద్దిమంది వాళ్ళు చెప్తేనే వినే టైప్ ఆఫ్ పర్సన్స్ అయితే కనిపిస్తున్నారు. సో ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనొచ్చు, లేకపోతే కొంచెం బాధ అని కూడా చెప్పొచ్చు అండి ఇక్కడ. ఓకే, ద హై ప్రిస్టిస్ అంటేనే మీ పార్ట్నర్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే మెచ్యూర్డ్గా ఆలోచించడం అని అంటే
లాంగ్ టర్మ్ ఉండాలంటే వీళ్ళకి మీకు మీ పార్ట్నర్కి కొన్ని ఉంటాయి కదండి. మీరు ఒప్పుకోరని చెప్పి కూడా వాళ్ళు అనుకోవచ్చు. వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అవి మీరు ఒప్పుకుంటారో లేదో, ఇవన్నీ ఎందుకు వచ్చిన బాధ మనకి అని చెప్పి ఆలోచించే టైప్ ఆఫ్ పర్సన్. సో ఇది మీకు నిజమా కాదనేది మీకు రీయూనియన్ ఉందా లేదో చూసి చెప్తాను చూడండి. సో రీయూనియన్ ఉందా లేదో మీకు తెలిసిపోతుంది. ఒకవేళ రీయూనియన్ ఉన్నా లాంగ్ టర్మ్ అయితే ఉండదండి, అదైతే క్లియర్. మళ్ళీ చెప్తున్నాను. సో కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దర్ పార్ట్నర్ యూనివర్స్. సో వీడియో వాచ్ చేసేవాళ్ళు మేల్, ఫీమేల్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, కమ్యూనికేషన్ లేని వాళ్ళు ఉన్నారు, కలిసి ఉన్నా సరే మాటలు లేవు, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యూవర్స్కి రీయూనియన్ అంటే మళ్ళీ వీళ్ళ పార్ట్నర్ మళ్ళీ రీకన్సిలేషన్ అవుతారా, మళ్ళీ మాట్లాడతారా, అంతకుముందు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉంటారా? కైండ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో 9 ఆఫ్ కప్స్ ఇదిగోండి ఇలా రావాలి మనకి కప్స్. సో ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అయితే వచ్చింది. సో చూద్దాం అసలు రీయూనియన్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఇక్కడ మీ పార్ట్నర్స్ 9 ఆఫ్ స్వార్డ్స్ ఉంది, కొద్దిమందికి బ్రేకప్ అండి ఇది. ఓకేనా, 10 ఆఫ్ స్వార్డ్స్ నాకు అందుకని నెగిటివ్గా వచ్చింది ఈరోజు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, న్యూ బిగినింగ్ అనమాట వాళ్ళు. ఓకే, 5 ఆఫ్ కప్స్, ఇమోషనల్ అన్నీ కూడా చాలా ఇదిగా వస్తున్నాయండి కార్డ్స్. నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ 4 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే మిక్స్డ్ ఆన్సర్స్. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో. చాలామంది భారంగా ఫీల్ అవుతున్నారండి, మీ లైఫ్లోకి రావడానికి చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. అండ్ బ్యాగేజ్, ఓల్డ్ బ్యాగేజ్ అంటే పాస్ట్ బ్యాగేజ్ని మోస్తున్నారు. అంటే ఇంకా ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచనలే మీకు మీ పార్ట్నర్కి మీకు బ్రేకప్ వచ్చినప్పుడు జరిగిన అవే ఆలోచనలే వాళ్ళ మైండ్లో ఇంకా నడుస్తున్నాయి. ఈ డెసిషన్ అయితే తీసుకోరండి మ్యాక్సిమం. వీళ్ళు సన్ కార్డ్ కూడా రివర్స్ పడింది, అంటే మీకు నెగిటివ్గా అనమాట. సన్ కార్డ్ నెగిటివ్ అనమాట. సన్ కార్డ్ మనకి అప్రైట్ పడితే అంటే పైన మామూలుగా పడితే వస్తారు అని అర్థం అండి. కానీ ఇక్కడ భారంగా ఫీల్ అవుతున్నారు. సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకి లేదండి, ఆలోచనలే చేస్తున్నారు తప్ప లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారండి. లాంగ్ టర్మ్ కంటే లైఫ్ టైం మీతో ఉండడానికి ఆలోచిస్తున్నారు. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మీకు మీ పార్ట్నర్ రిలేషన్షిప్లో, చాలా ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట అట్ ప్రజెంట్. సో ఇక్కడైతే 9 ఆఫ్ స్వార్డ్స్. ఓకే, సో జస్ట్ థింకింగ్ ఆఫ్ యూ, బాధపడుతున్నారు మీ గురించి ఆలోచిస్తూ, నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. కంప్లీట్గా మీ ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పార్ట్నర్కి. చాలా వరకు అయితే ఇక్కడ ఎక్కించే వాళ్ళు ఉన్నారండి కొంచెము, వీళ్ళకి ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లేకపోతే ఎనీవన్ అండి, సమ్ పర్సన్ ఈజ్ దేర్. ఇంకెక్కువ ఎక్కించడము, వీళ్ళని బాధ పెట్టడం, అండ్ బాధ పెట్టే వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు మీ గురించి నెగిటివ్గా చెప్పి. అండ్ ఇక్కడ అండి 10 ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ బ్రేకప్ అండి సిచ్యువేషన్ ఏంటంటే కంప్లీట్లీ వాళ్ళు డిప్రెషన్లోకి ఉన్నారు. సో కంప్లీట్ డిప్రెషన్లో ఉన్నారు, ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు మీ విషయంలో. మోస్ట్లీ వాళ్ళు బ్రేకప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. మేబీ ఆ ఒంటరితనంలోనే గడుపుతున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా. అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అంటే లైఫ్ టైం మీతో ఉండడం అండి, జీవితాంతం మీతో ఉండడం. నెక్స్ట్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్. కొద్దిగా ఏమైనా ప్రయత్నం చేస్తేనండి, అంటే వీళ్ళు ఎలా అంటే ఆలోచనలు పాజిటివ్గా వస్తున్నాయి, మీతో కలవాలి, మీతో ఉండాలి, మీతో. మళ్ళీ సడన్గా వీళ్ళకి చూడండి పాము చుట్టినట్టుగా మళ్ళీ వెంటనే ఒక నెగిటివ్ ఆలోచనలు, మళ్ళీ డమ్ అయిపోతున్నారు, మళ్ళీ డల్ అయిపోతున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఆలోచనలు. అట్లా ఎటు చేయాలో లాంగ్ టర్మ్గా మీతో ఉండడానికి, కమిట్మెంట్ ఇవ్వడానికి వీళ్ళు అటు ఇటుగా అవుతున్నారండి. ఓవరాల్గా అయితే వీళ్ళు తొందరగా డెసిషన్ అయితే తీసుకోరండి, ఇంకా టైం పడుతుంది ఇది. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అంటే కంప్లీట్లీ మిమ్మల్ని మీ వాళ్ళ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తూ, అంటే మీ గురించి ఆలోచిస్తూ గడపడం తప్ప వీళ్ళు ముందుకు వెళ్ళే ఆలోచనలు చేయరండి. అంటే మీతో రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళే ఆలోచనలు చేయడం లేదు. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఆఫ్ కోర్స్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా సరే మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావాలని అనుకోవడం అండి. మళ్ళీ స్టార్ట్అవుట్ చేసుకోవాలనుకోవడం. అంటే మీకు మీ పార్ట్నర్కి జరిగిన కొన్ని ఆబ్స్టాకల్స్ ఉన్న, ఏదైనా సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉన్నా అవి మళ్ళీ వాళ్ళు ఆలోచించి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి అన్నీ క్లియర్ చేసుకోవాలని కూడా కమ్యూనికేషన్ చేసి మళ్ళీ క్లియర్ చేసుకోవాలని అనుకోవడం. అండ్ ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్. ఆఫ్ కోర్స్ కొద్దిమంది అయితే మ్యారేజ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి సపరేషన్లో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అవ్వడము, చాలామంది మీ పార్ట్నర్ కొత్తగా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కూడా జరుగుతుందండి. ఓకేనా, నాకు ఇక్కడ కూడా రీయూనియన్ రాలేదు. ఐఎమ్ రియలీ సారీ. ఈరోజు వ్యూస్ తక్కువ వస్తాయి నాకు కూడా తెలుసు, బట్ టారో రీడింగ్లో మనకి ఏది వచ్చిందో నేను అదే చెప్పాలండి.
ఎందుకంటే వ్యూస్ కోసమో లైక్స్ కోసమో నేను రాంగ్ చెప్పలేను. బికాస్ ద ఆన్సర్స్ వాట్ ఎవర్ ఐ గాట్ ఫ్రమ్ ద యూనివర్స్ దట్ ఐఎమ్ కమ్యూనికేటింగ్ యూ. ఓకే, సో ఇదండి, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. మీ లైఫ్లో ఫ్యూచర్లో ఈ పర్సన్ లేకపోతే కనుక మీకు ఫ్యూచర్లో వచ్చే పర్సన్ నాకు వద్దు మేడం, న్యూ పర్సన్ వద్దు మేడం, ఎక్స్ పార్ట్నరే కావాలి అంటారు కానీ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మీరేంటంటే యాక్షన్స్ ఆర్ డిఫరెంట్, థాట్స్ ఆర్ డిఫరెంట్, అండ్ బీ రెడీ ఫర్ ద చేంజ్ అండి. బీ రెడీ ఫర్ ద చేంజ్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ వస్తుంది, కొత్త జనవరి వస్తుంది, కొత్త సంవత్సరం, కొత్త నీళ్ళు, కొత్త సీజన్స్ మారుతుంటాయి, టైం మారుతుంటుంది, ఇయర్స్ పెరుగుతుంటాయి. అవి ఎట్లా మారుతుంటాయో అట్లా మనం కూడా మారాలి. నేను అక్కడే ఉంటాను, నేను అదే కావాలి అంటే ఇక అది ఇట్స్ యువర్ చాయిస్ అండి. సో ఎనీవేస్, నేను ఫైనల్గా ఇంకొకసారి మీకు యూనివర్స్ నుంచి కనుక్కుంటాను. మ్యాక్సిమం మేజర్గా మీకు మీ పార్ట్నరే మీ లైఫ్లోకి వస్తారా, లేకపోతే ఎక్స్ పార్ట్నరే మీ జీవితంలోకి వస్తారా, లేదంటే న్యూ పార్ట్నర్ వస్తారా, అది కూడా 1-2 పెడతాను చాయిస్, మీరు చూస్ చేసుకోండి. యూ కెన్ సీ వెదర్ ద న్యూ పర్సన్ ఈజ్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్ ఆర్. ఇంగ్లీష్లో చెప్తే మొన్న ఎవరో నాకు వాట్సాప్ చేశారండి, మేడం ఇంగ్లీష్లో చెప్పకండి, తెలుగులో చెప్పండి, మేము ఎక్కడో ఉంటాము, మీరు ఎందుకంటే మీ వీడియో బాగుంటుంది, మీరు చెప్పే రీడింగ్ చాలా బాగుంటుంది, కాకపోతే అప్పుడప్పుడు కొన్ని సజెషన్స్ మీరు బాగా ఇస్తారు, అది ఇంగ్లీష్లో చెప్పేసరికి మాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఫ్లోలో వెళ్ళిపోతుందండి, బట్ అయినా కూడా నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మీకు మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఎక్స్ పార్ట్నర్ వస్తున్నారా, లేకపోతే న్యూ పార్ట్నర్ వస్తున్నారా అనేది మనం చూద్దాము. సో దానికి నేను 1-2 అని పెడితే మళ్ళీ పాపం కన్ఫ్యూజ్ అవుతారండి. 1లో బాగుంటుందేమో, 2లో బాగుంటుందేమో, లక్కీ నెంబర్ లాగా అనుకుంటారు. దాని బదులు మనం ఏం పెడదామంటే ఇవి పెడదామండి, స్టోన్స్ పెట్టుకుందాం, కొంచెం ఈజీగా ఉంటుంది మీకు కూడా. 2 స్టోన్స్ అయితే తీస్తున్నాం. సో బ్లూ స్టోన్ ఒకటి, మీ ఫేవరెట్ రెడ్ పెడదామా. కొద్దిమందికి చాలామందికి ఫేవరెట్ రెడ్ వద్దు, రెడ్ డేంజర్, ఎల్లో పెడదాం. సో బ్లూ అంటే ఎమోషన్స్, ఎల్లో అంటే ఫ్రెండ్షిప్. ఓకేనా, సో ఇవి రెండు అయితే తీసుకుందాం ఇప్పటికి. సో మంచి కార్డ్స్ తీద్దామండి మీ గురించి. మంచి కార్డ్స్ అని అంటే ఓకే ఓకే ఇది కూడా వద్దండి, చెప్తాను ఆగండి. మంచి కార్డ్స్ అని అంటే ఏంటంటే మీకు బ్యూటిఫుల్ ఆన్సర్స్, అంటే కరెక్ట్గా ఆన్సర్స్ వచ్చేవి తీద్దాం. ఓకే, ఇది తీద్దాం. నా ఇంట్యూషన్ అయితే దీని నుంచి తీయమని చెప్తుంది, నేను ఇది తీస్తాను. సో ఇప్పుడు మనం ఏంటంటే బ్లూ స్టోన్ అండ్ ఎల్లో స్టోన్ మీరు ముందే డిసైడ్ చేసుకోండి. ఓకే, నేను ఇప్పుడు పెడతా, మళ్ళీ తర్వాత కార్డ్స్ పెట్టిన తర్వాత కన్ఫ్యూజన్ వద్దు. ఇదేమో బ్లూ స్టోన్ ఉన్నదానికి నేను కొన్ని 3 కార్డ్స్ తీసి పెడతాను, అలాగే ఎల్లో స్టోన్కి ఒక 3 కార్డ్స్ తీస్తాను. మనసులో బాగా తలుచుకొని మీ పార్ట్నర్ని మీరు ఏది బాగుంటుంది మీకు చూసుకోండి. బ్లూ అండ్ ఎల్లో ముందే ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి, మళ్ళీ మార్చుకోదండి. ఓకే, నో ఫస్ట్ బ్లూ స్టోన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి కార్డ్స్ తీస్తాను. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వాళ్ళకి న్యూ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారా, లేకపోతే ఎక్స్ పార్ట్నర్ వీళ్ళ లైఫ్లోకి వస్తారా, వెదర్ ద న్యూ పర్సన్ ఈజ్ కమింగ్ ఇన్ టు దేర్ లైఫ్ ఆర్ ఎక్స్ పార్ట్నర్ ఈజ్ కమింగ్ బ్యాక్. యూనివర్స్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. మీరు కూడా మనసులో అనుకోండి, మీ మనసులో ఏముందో కోరిక కూడా మీరు గట్టిగా అనుకోండి, చూద్దాం. సో బ్లూ స్టోన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లోకి తిరిగి ఈ ఎక్స్ పార్ట్నర్తోనే రీకన్సిలేషన్ ఉందా, లేదంటే కొత్త పార్ట్నర్ వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారా? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఎవరైతే బ్లూ స్టోన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తున్నారా, లేకపోతే ఎక్స్ పార్ట్నరే వీళ్ళ లైఫ్లో ఉంటున్నారా? న్యూ పర్సన్ ఆర్ ఎక్స్ పార్ట్నర్, న్యూ పర్సన్ ఆర్ ఎక్స్ పార్ట్నర్. టాప్ ఫస్ట్ కార్డ్ ఎక్స్ పార్ట్నర్, టాప్ సెకండ్ కార్డ్ న్యూ పర్సన్. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసేమో ఎక్స్ పార్ట్నర్, ఎందుకంటే ఎప్పుడైనా మీరు అదే ప్రిఫర్ చేస్తారు కాబట్టి. ద హై ప్రీస్టిస్ చెప్పాను, మీ పార్ట్నర్ చాలా మెచ్యూర్డ్ పర్సన్, చాలా హార్డ్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు వాళ్ళు, అంటే వాళ్ళకి బాగా మెచ్యూర్డ్గా ఆలోచించి తీసుకుంటారు. ఇది ఎక్స్ పార్ట్నర్ అండి, అంటే ఇప్పుడు తీసుకోబోతున్నారు అనమాట, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే మీ లైఫ్లోకి రావాలా లేదా ఏం చేయాలనేది చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటారు. బట్ మీది మీ పార్ట్నర్ది ఒక డీప్ కనెక్షన్ అండి, సోల్మేట్ కనెక్షన్ అని చెప్పొచ్చు, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని చెప్పొచ్చు. కంప్లీట్ ఒక ఇమోషనల్ బాండింగ్ అయితే బాగుంది మీకు మీ పార్ట్నర్కి.
సో ఇది వచ్చేసి ఎక్స్ పార్ట్నర్, ఇదేమో న్యూ పార్ట్నర్. ఏముందో చూద్దామండి. సో దానికంటే ఇది రివీల్ చేసే ముందు కూడా మనము ఇది చూద్దాం. స్కిప్ చేయకండి, ఎందుకంటే ఏదైతే వస్తుందో చూసుకుందరు. అండ్ రాశులు కూడా చెప్తాను నేను తర్వాత. ఎక్కువగా రిలేషన్షిప్లో స్ట్రగుల్ అయ్యే రాశులు ఏవేవి ఉంటాయో చూద్దాం. ఒకవేళ ఇందులో మీ పార్ట్నర్ ఉంటే వాళ్ళని హైడ్ చేసేసేయండి, మర్చిపోండి. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దర్ పార్ట్నర్. కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దర్ పార్ట్నర్. సో ఎల్లో స్టోన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తున్నారా, లేకపోతే ఎక్స్ పార్ట్నర్ వీళ్ళ జీవితంలోకి తిరిగి వస్తున్నారా? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. The top first card is for ex-partner is coming into their life. The second card is the new person is coming into their life. అంటే ఫస్ట్ కార్డ్ ఎవరైతే వస్తుంది కదా, నేను తీస్తున్నాను కదా, సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది వచ్చేసేమో మీ ఎక్స్ పార్ట్నర్ అండి. ఇది వచ్చి మీ న్యూ పార్ట్నర్, న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. సో ఇక్కడ ద చారియట్ అండి. సో నిజ నిజాలు తెలుసుకోవడము, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, నెగిటివ్ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా నెగిటివ్స్ ఉన్నా కూడా మేబీ మర్చిపోయి వాళ్ళు మిమ్మల్ని ఫర్గివ్ చేయడము, మీ లైఫ్లోకి తిరిగి రావడం, లేకపోతే వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం, అదేం జరుగుతుంది అనేది మనం చూద్దాం. సో ఇదైతే ఎక్స్ పార్ట్నర్ అండి. 8 ఆఫ్ స్వార్డ్స్, న్యూ పర్సన్తో మ్యారేజ్. సో న్యూ పర్సన్తో మీకు మేబీ రీయూనియన్ అనేది అయితే, ఇమోషనల్ ట్రాప్ అయితే ఉంది. అంటే మీ పైన ప్రేమ ఉంది, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. కాకపోతే ఎంత ఇమోషనల్గా ట్రాప్ అయినా కూడా మీ జీవితంలోకి తిరిగి రావడం అయితే చాలా తక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ది హీరోఫెంట్ అంటే మేబీ అన్మ్యారీడ్ వాళ్ళకి కొత్త పర్సన్ మీ జీవితంలోకి రావడం అనండి. అండ్ ఏదైనా న్యూ పర్సన్ అయితే మీ జీవితంలోకి వస్తున్నారు. మ్యారీడా, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ, మీరు ఎవరు అనేది నాకు తెలీదు. ఇక్కడైతే మీ ఎక్స్ పార్ట్నర్తో మీకైతే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. బట్ న్యూ పర్సన్ అనేది రావడమో, లేకపోతే స్పిరిచువల్లీ మీరు వెళ్ళిపోవడమో, అంటే వేరే పర్సన్ని మీ జీవితంలోకి ఆహ్వానించే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మళ్ళీ స్పిరిచువల్ కనెక్షన్ అనేది పెరుగుతుంది. మీ పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చి, లేకపోతే మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు తెలుసుకొని మీరు ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని మీరు నిర్ణయించుకోవడం, అట్లాంటివి జరుగుతాయండి. సో ఇమోషనల్ ట్రాప్ అని అంటే ఇక్కడ నెగిటివ్ అండి. మీ ఎక్స్ పార్ట్నర్తో మీకు లేదు, మేబీ న్యూ పర్సనే మీ జీవితంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మ్యారీడ్ వాళ్ళకైనా సరే ఒకవేళ సపరేషన్ అయిపోయి ఉంటే కనుక కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి. మ్యారేజ్ లైఫ్ నిలబడడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఎల్లో కార్డ్, ఎల్లో స్టోన్ నుండి డెత్ కార్డ్ వచ్చింది. ఎక్స్ పార్ట్నర్, ఇక్కడ న్యూ పార్ట్నర్, మీకు కూడా ఇక్కడ న్యూ పర్సన్ ఆర్ ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నానండి రీడింగ్. ఒకటి, ఇప్పటి వరకు ఎవరైతే మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్న వాళ్ళు, మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, మర్చిపోతారు. మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఇది ఎవరు అంటే మ్యారీడ్ విత్ చిల్డ్రన్. ఓకే, మ్యాక్సిమం ఛాన్సెస్ ఆర్ దేర్. చిల్డ్రన్ ఉన్నా లేకున్నా సరే మ్యారీడ్ లైఫ్లోకి నుంచి దూరమైన వాళ్ళు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి, మళ్ళీ రీయూనియన్కి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి అన్మ్యారీడ్ కపుల్ ఎవరైనా ఉంటే కనుక మీ పార్ట్నర్ వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని వదిలేసి, మీరు ఒక కొత్త పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు అన్మ్యారీడ్ వాళ్ళకి. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మేబీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మీతో సపరేషన్లో, వాళ్ళు న్యూ డైరెక్షన్లోకి వెళ్ళడం, మీరు మీ ఫ్యామిలీతో ఉండడం, అట్లా అర్థం చేసుకోవచ్చు మీరు. సో ఇది కొంచెం టిపికల్గా ఉంది రీడింగ్, ఎందుకంటే ఎక్స్ పార్ట్నర్కి ఛాన్సెస్ 2 సైడ్స్లో కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఓన్లీ మ్యారీడ్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ అండి. ఇక్కడ మెటీరియలిస్టిక్ లైఫ్, ఇప్పుడు అన్ని మ్యారేజ్వి ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఇవి 2 ఏంటంటే, ఇక్కడ మీ ఫ్యామిలీతో, మీ పర్సన్ ఫ్యామిలీ డెసిషన్తో మీకు మంచి ఫైనాన్షియల్గా కూడా అబుండెన్స్ వస్తుంది, మ్యారేజ్ అవుతుంది. అండ్ ఒకవేళ అన్మ్యారీడ్ వాళ్ళకైతే ఇదండి సంగతి. మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావడము, ఫైనాన్షియల్గా కూడా సమ్ అబుండెన్స్ కూడా మీకు రాబోతుంది. ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్, పిల్లలు, ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీరు కోరుకుంటున్నారు కదా, సో అదైతే రాబోతుంది. థర్డ్ పార్టీ వాళ్ళకైతే కొంచెం టిపికల్గా ఉంది. మీరు రీడింగ్ తీసుకోండి, పర్సనల్ రీడింగ్, మీకు తెలుస్తుంది. థర్డ్ పార్టీ వాళ్ళకంటే కూడా ఎక్కువ మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళకైతే కొద్దిగా పాజిటివ్గానే ఉంది అని చెప్పొచ్చు. ఎక్సెప్ట్ మీ ఎక్స్ పార్ట్నర్ అన్మ్యారీడ్ వాళ్ళకైతే కష్టమే. బట్ న్యూ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు అన్మ్యారీడ్ వాళ్ళకి. అండ్ థర్డ్ పార్టీ వాళ్ళకైతే కంప్లీట్లీ ఐ థింక్ రిమూవ్ అయిపోతున్నారు. మీ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు
పర్సన్ వెళ్ళిపోతున్నారు మీ లైఫ్ నుంచి. వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఇది జరుగుతుందండి మీకు. సో ఏ రాశుల వాళ్ళకి ఎక్కువగా ఛాలెంజెస్ ఉంటాయి అంటే, సింపుల్గా చెప్పాలంటే డిసప్పాయింట్ అవ్వద్దండి. ఏది జరిగినా మన మంచికే. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీరు మీకే జరుగుతుందని అనుకునే కంటే కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోండి. లేదంటే మీకు అంతగా నమ్మకం బాధ ఉంటే, మీ పార్ట్నర్ మీద నమ్మకం ఉంటే, లైక్ వస్తారు లేదు ఈ రీడింగ్లో మేబీ నాది కాదేమో అని అనుకుంటే మీరు రెసినేట్ అవుతారు తీసుకోండి. లేదనంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకొని కూడా మీరు క్లారిటీ తీసుకోండి. మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా ఎక్కువగా రిలేషన్షిప్లో ఛాలెంజెస్ అనేది ఎవరికి ఎక్కువ వస్తాయనంటే, ఒకటి స్కార్పియో వాళ్ళకండి. స్కార్పియో అంటే వృశ్చిక రాశి వాళ్ళకి. సో వృశ్చిక రాశి వాళ్ళకి తొందరగా నమ్మరు, వాళ్ళు ఎవరిని తొందరగా నమ్మరు. అండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ట్రస్ట్ అండ్ లాయల్టీ. అంటే వాళ్ళకి మీరు కొంచెం అబద్ధం చెప్పినా, మీరు కొంచెం మోసం చేశారు అని అనిపించినా ఇమ్మీడియట్గా డిస్కనెక్ట్ అయిపోతారు. అది డెత్ కార్డ్. అందుకనే చూడండి, ఇక్కడ నాకు తెలిసి స్కార్పియోలో ఉన్న వాళ్ళే ఎక్కువగా మీ నుంచి దూరం అయిపోతున్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. అండ్ ద హెరఫెంట్ అంటే వృషభ రాశి వాళ్ళు కూడా రండి ఎక్కువగా న్యూ పర్సన్ మీ జీవితంలోకి వచ్చేది కూడా కొద్దిమందికి వృషభ రాశి వాళ్ళు ఉన్న వాళ్ళకు మేబీ ఉండొచ్చు. సో ఇక్కడ స్కార్పియో అంటే నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళు లాయల్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ట్రస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళు అబద్ధాలు చెప్పడము, కోపం, అదే ఇది ఎక్కువ నచ్చదండి. అండ్ లాయల్గా ఉండాలి వాళ్ళకి. ఓకే, సో ఇవన్నీ వాళ్ళకి ఉంటాయి, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. సో మీరు ఎప్పుడన్నా కొంచెం ఏదన్నా అటు ఇటు చెప్పినా కూడా వీళ్ళు ట్రస్ట్ అనేది పోతుంది వాళ్ళకి. దానివల్ల మీకు చెప్పరండి, అస్సలు వాళ్ళు చెప్పరు మీకు ఎందుకు వీళ్ళు దూరం అయ్యారో కూడా మీరు చెప్పరు. సో వాళ్ళంతా వాళ్ళే డెసిషన్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోతారు. తర్వాత మీరు ఎన్ని కాల్స్ చేసినా, ఎన్ని మెసేజ్ చేసినా ఇంకా టాటా బై బై. నెక్స్ట్ వచ్చేసి ఎక్వేరియస్ అండి. సో ఎక్వేరియస్ ఏంటంటే వీళ్ళు దే వాల్యూ ఇండిపెండెన్స్ అండి. అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్రీడమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇండిపెండెంట్గా ఉండడం నచ్చుతుంది. ఎవరు వీళ్ళని డామినేట్ చేయడం ఇష్టం ఉండదు. వాళ్ళు ఏ డెసిషన్ లైఫ్లో తీసుకున్నా వాళ్ళంతా వాళ్ళకు నచ్చితేనే చేస్తారు, లేకపోతే చేయరు. అండ్ ఎవరైనా వీళ్ళని అంటే కంట్రోల్ చేయాలని చూస్తే వీళ్ళు కంట్రోల్లో ఉండరండి. వీళ్ళకి నచ్చదనమాట. నచ్చందే కంట్రోల్, బికాస్ దే ఆర్ ఇండిపెండెంట్ పర్సనాలిటీస్, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో ఎప్పుడైతే వీళ్ళు ఇంత ఇండిపెండెన్సీ కోరుకుంటారు అండ్ వీళ్ళకి వచ్చే పార్ట్నర్ కనుక అలాంటి కంట్రోలింగ్ పర్సన్స్ వీళ్ళ లైఫ్లోకి వస్తే ఆటోమేటిక్గా ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుందండి. నెక్స్ట్ క్యాప్రికాన్ అంటే మకర రాశి వాళ్ళు. సో ఈ మకర రాశి వాళ్ళు ప్రయారిటైజ్ క్యారీర్ ఓవర్ ద ఇమోషన్స్. అంటే మకర రాశి వాళ్ళు ఏంటంటే ఈ ఇమోషన్స్ కంటే కూడా ఎక్కువగా వాళ్ళ క్యారియర్కి ఎక్కువ కనెక్ట్ అవుతారు కాబట్టి ఆ విధంగా కూడా వీళ్ళు విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి రిలేషన్షిప్లో. నెక్స్ట్ వీర్గో అంటే ఏంటి, వీళ్ళు కన్యా రాశి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే కంప్లీట్ పర్ఫెక్షన్గా ఉండాలని చూస్తారు. ప్రతి మ్యాటర్లో కూడా ప్రతిదీ ఈక్వల్గా ఉండాలి, పర్ఫెక్షన్గా ఉండాలి, క్వాలిటీ ఉండాలి, అన్నీ కూడా అంటే ఒక డిసిప్లిన్గా లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడతారు వీళ్ళు. ఏది కొంచెము వీళ్ళ పార్ట్నర్ నుంచి కొద్దిగా రివర్స్గా ఉన్నా కూడా, వీళ్ళ ఆలోచనలకి రివర్స్గా ఉన్న పర్ఫెక్షన్ అనేది లేకపోతే వీళ్ళకి నచ్చదండి. సో ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా రిలేషన్షిప్లో ఇష్యూస్ వస్తాయి. సో వృశ్చిక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా కొంచెం రిలేషన్షిప్లో ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ ఉండో, లేకపోతే థర్డ్ పార్టీ మీతో ఆల్రెడీ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా, లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా కూడా వీళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మీరు బిహేవ్ చేసుకోండి, ఉండండి. అప్పుడు మీరు కాంప్రమైజ్ అయిపోతే వీళ్ళకి తగ్గట్టుగా ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది. అదర్వైజ్ వీళ్ళు వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటారండి. సో ఇది ఇది మీకు దీనివల్ల మీకు ఛాలెంజెస్ అనేది మీ లైఫ్లో వస్తాయి రిలేషన్షిప్ పరంగా. కాబట్టి ఈ వీళ్ళకి తగ్గట్టుగా ఉంటేనే మీ రిలేషన్షిప్ నడుస్తుంది. అదర్వైజ్ ఈ రిలేషన్షిప్ ఇప్పుడు చెప్పినవి చాలా కష్టం అండి, కలిసి ఉండడం చాలా కష్టం. సో ఫైనల్గా మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో ఒక్కసారి తీసి నేను ఈ వీడియో ముగిస్తాను. యూనివర్స్ మరి ఇక్కడ మనకైతే నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి, వీళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు మరి వ్యూవర్స్. సో మరి వీళ్ళకి మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్? ఫైనలీ ప్లీజ్ గివ్ దెమ్ అక్యురేట్ గైడెన్స్ ఫర్ దేర్ ఫ్యూచర్. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ దేర్ ఫ్యూచర్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ దర్ ఫ్యూచర్. వాళ్ళ ఫ్యూచర్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? సో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అండి, అదే చెప్తున్నారు యూనివర్స్. ఏం చెప్తున్నారంటే ఒక సైకిల్ క్లోజ్ అయిపోతే ఇంకో సైకిల్ స్టార్ట్ అవుతుందండి. అంటే ఇక్కడ మీకు ఒక పర్సన్తో ఇంకా లేదు లైఫ్ అని అంటే అక్కడికి మీకు మీ కర్మ క్లోజ్ అయినట్టు. అక్కడికి ఒక కర్మ అనేది అయిపోయింది, కొత్త కర్మ స్టార్ట్ అవుతుంది, న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుందని అర్థం అండి. నేను ఫస్ట్లో మీకు ఏం చెప్పా, సీజన్స్ మారుతుంటాయి, ఇయర్స్ మారుతుంటాయి, మరి మనుషులు మారుతుంటారు, ఏజ్ పెరుగుతుంటుంది,
అండ్ న్యూ ఇయర్స్ వస్తుంటాయి. ఇట్లా ఇవన్నీ నేను ఇందాక నీకు చెప్పాను కదా, అదే యూనివర్స్ కూడా చెప్తున్నారు. సో కర్మ విల్ చేంజ్, ఇట్ వోంట్ బీ ఇన్ ద సేమ్ పొజిషన్. బట్ మీరు అక్కడే ఉంటాను అని అంటే లాస్ అయ్యేది మీరే, అది అర్థం చేసుకోండి. సో షేరింగ్ అండి, ఇక్కడ ఏంటంటే 5 of Pentacles యూనివర్స్ చెప్తున్నారు. మీకు ఏం చెప్తున్నారంటే Queen of Pentacles అండ్ ద సన్ కార్డ్. సో ఇక్కడ చూడండి, మీ ఫ్యూచర్ అయితే చాలా బ్రైట్గా ఉంటుంది. ఎప్పుడు జస్టిస్ కూడా వచ్చింది చూసారు కదా. సో మీ ఫ్యూచర్ అయితే చాలా బ్రైట్గా ఉంటుంది. ఆ, చాలా బ్రైట్గా ఉంటుందంటే ఏంటంటే, మీరు ఇప్పుడున్న లైఫ్లో ఉన్న పర్సన్కి ఇంపార్టెన్స్ ఇచ్చే బదులు, మీరు మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడి వస్తారో, లేకపోతే మీరు ఏదైతే జీవితంలో కావాలని కోరుకున్నారో మీ ఎక్స్ పార్ట్నర్తో, అది వేరే వాళ్ళు ఎవరైతే వస్తారో మీ జీవితంలోకి వాళ్ళతో షేర్ చేసుకోండి అన్నీ. అంటే వాళ్ళతో వచ్చే పర్సన్తో మీరు సంతోషంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే, ఇక్కడ మీరు ఆ పర్సన్ గురించి చాలా కేరింగ్గా, చాలా నర్చరింగ్, చాలా దగ్గర అయి ఉంటారు. వాళ్ళ గురించి మర్చిపోలేకపోతున్నారు కదా. బట్ యూ హ్యావ్ టు అండి, బికాస్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ బై టైం. ఓకే, టైం వచ్చినప్పుడు అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. కాబట్టి మీరు ఈ ఇమోషనల్ ఫీలింగ్స్ నుంచి కూడా మీరు బయటపడాలి. ఫైనాన్షియల్గా కూడా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే అండి, మీరు చాలా మంచి అబుండెన్స్ ఉన్న పర్సనే, కాకపోతే మీ అంత మీరే బ్లాక్ చేసుకుంటున్నారు. ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి రావాలని ఉన్నా కూడా డ్యూ టు దిస్ నెగిటివ్ థాట్స్, అంటే నెగిటివ్ ఫీలింగ్స్ వల్ల కూడా మీరు వచ్చే పర్సన్ని కూడా రానివ్వడం లేదనేది అర్థం. ద సన్ కార్డ్ అంటే మీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఈ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ చేంజ్ అయిందనంటే, ఇక్కడికి మీకు ఎండింగ్ అయిపోయిందంటే ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుందని అర్థం అండి. ఓకే, ఒక కొత్త బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు రెడీగా ఉండండి యాక్సెప్ట్ చేయడానికని యూనివర్స్ కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నారు. మీకు జస్టిస్ వస్తుందని అర్థం. మీ లైఫ్కి ఒక మంచి జస్టిస్ కూడా రాబోతుంది. సో ఇదండి, మనకు ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే మనకు ఏదైతే జరగాలని ఉంటుందో అదే జరుగుతుంది. మనం ఎంత కావాలనుకున్నా కూడా ఏది మన ప్రయత్నం మనం చేయాలండి. ఒకటైతే చెప్తున్నాను, మన ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం లేకుండా గాల్లో దీపం పెట్టి ఇది జరగాలని అంటే జరగదు. సో ఏదో ఒకటి తాడోపేడో, మీరు ఆ ఎక్స్ పార్ట్నర్ ఉన్నారు మీ లైఫ్లో, సో వాళ్ళతో ఏదో ఒకటి తేల్చుకొని ముందు అది పక్కన పెట్టేసి మళ్ళీ మీ లైఫ్ మీరు చూసుకోండి, న్యూ బిగినింగ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ద సన్ కార్డ్ అని అంటే న్యూ బిగినింగ్. మీరు కొత్తగా మీ జీవితంలో హ్యాపీనెస్ ఉండాలి, బ్రైట్గా ఉండాలి మీ జీవితం అంటే మీరు ముందుకు వెళ్ళాలి లైఫ్లో. యూ షుడ్ నాట్ స్టాప్ ఎట్ వన్ ప్లేస్. అంటే మీరు ఒక్క ప్లేస్ దగ్గర ఆగొద్దు, అంటే అదే ప్లేస్లో ఆగొద్దు. తాడోపేడ తెలుసుకోండి, ఆ పర్సన్ ఉంటారా లేదా, ఒకవేళ వస్తే ఫైన్, లేదనంటే జస్ట్ మూవ్ ఆన్ అండ్ గో విత్ అ న్యూ పర్సన్. కొత్త పర్సన్ ఎవరైనా మంచి పర్సన్ వస్తారు, వాళ్ళతో మీరు షేర్ చేసుకోండి మీ జీవితం అని యూనివర్స్ చెప్తున్నారు. ఇదండి రీడింగ్. సో ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.